నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ఎత్తుగడలు ఏ విధంగా మారబోతాయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆల్రెడీ పొత్తులో ఉన్నటువంటి పార్టీల్లో కూడా ఒకరికొకరు భావోద్వేగభరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పొత్తులో ఉన్నామంటూ అధికారికంగా ప్రకటించాయి. అంతకుముందే బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నటువంటి విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా బహిరంగ ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో అనేక వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా జనసేన, టీడీపీ మధ్య కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటి సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR వాతావరణం ఏర్పడడంతో పవన్ కళ్యాణ్ నేరుగా తన కార్యకర్తలకి, నాయకులకి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం మనం. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరుసగా ఢిల్లీ టూర్ వెళ్ళే వరకు కూడా అనేక మంది నాయకుల్ని కలవడం, అలానే పార్టీలో కొత్త కొత్త జాయినింగ్స్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మరోవైపు పార్టీకి సేవ చేసినటువంటి కార్యకర్తలకి వివిధ రూపాల్లో ఆదుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాలు, ఈ విధంగా ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలకు సంబంధించి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశాన్ని ఒకసారి మనం చూద్దాం. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఈరోజు రిలీజ్ చేసినటువంటి లేఖ ఇది. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి రిలీజ్ చేసినటువంటి లేఖ ఇది. ఇందులో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. జనహిత రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది జనసేన పార్టీ. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నాం. అంటే ఆల్రెడీ టీడీపీ, జనసేన పొత్తు క్లియర్ అయిపోయింది. అటు బీజేపీ, జనసేన పొత్తు ఆల్రెడీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ మూడింటిని కలిపేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ బాధ్యతగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దు, పార్టీ విధానాలకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ప్రచారం చేయవద్దు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారు అవుతారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే నా రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చు. అంటే పార్టీలో అంతర్గత చర్చకి ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్గా హరిప్రసాద్ గారిని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురావచ్చు. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరతాయి. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చాను. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించక మానరు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవశ్యం. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి లేఖ సారాంశం. అంటే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల పరిధిలో జరిగేటువంటి పరిణామాల నేపథ్యంలో పొత్తుల వల్ల కొంతమంది సీట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పార్టీ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆవేదన ఉండొచ్చు. ఈ క్రమంలో అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, లేదా ఇతర అవతల పార్టీ నుంచి ఏమైనా కవ్వింపు చర్యలు ఉన్నా కానీ ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయాల్ని ఆయన రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారితో డిస్కస్ చేయండి అనేటువంటి సూచన పవన్ కళ్యాణ్ చేశారు. అక్కడి నుంచి ఆయనకు ఆ సమాచారం అందుతుంది. దాన్ని బట్టి ఎలాంటి డైరెక్షన్ వస్తుందో దాన్ని బట్టి వ్యవహరించాలి తప్పితే ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగంగా మాట్లాడడం వలన ఒక గందరగోళ స్థితి ఏర్పడుతుంది. పొత్తుల వలన కలగాల్సినటువంటి ప్రయోజనాల కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. ఇక కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.